లూకా సువార్త 10వ అధ్యాయము 34, 35 మనం చూస్తే, లూకా సువార్త 10వ అధ్యాయము 34, 30. అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకొల్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతను 2 దేనారములు తీసి ఆ పూటకొల్ల వానికి ఇచ్చి, అతనిని పరామర్శించుము, నీకు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడలు నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. ఇందాక యూదా తన తమ్ముడికి గ్యారంటీర్గా ఉండడం వల్ల బాధ్యత నెత్తి మీద వేసుకున్నాడు. ఇక్కడ మంచి సమరయుడు ఒక వ్యక్తి కోసము గ్యారంటీర్ అవడం వల్ల ఆయన ఆ ఖర్చును తన మీద వేసుకుంటున్నాడు. వాట్ ఎవర్ ద కాస్ట్, హీస్ టెల్లింగ్ టు ద ఇన్కీపర్, ఆ హోటల్ వానికి, పూటకుల వానికి చెప్తున్నాడు, ఎంత ఖర్చు అయినా పడలా అది నా మీద పెట్టుకో అని ఆయన గ్యారంటీర్ అయ్యాడు. యూదా తన తండ్రి దగ్గర గ్యారంటీర్ అయితే, ఇక్కడ మంచి సమరయుడు పూటగుల్ల వాని దగ్గర గ్యారంటీర్గా ఒక వ్యక్తి కోసం హీ బికేమ్ ఏ ష్యూరిటీ. 3వ వ్యక్తిని కూడా మనం చూద్దాం. ఫిలోమోన్ రాసిన పత్రిక, బుక్ ఆఫ్ ఫిలోమోన్కు రాసిన పత్రికలో హెబ్రీల్ గ్రంథానికి ముందు ఉంటుందండి. ఫిలోమోనుకు రాసిన పత్రికలో 18, 19 మనం చదువుతాం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను, నీకేమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నానని అది నేనే తీర్తును. ఇక్కడ పౌలు ఒనేసిమోనుకి గ్యారంటీర్ అయ్యాడు. ఒనేసిమోను ఫిలోమోను గారి ఇంటిలో దొంగతనం చేస్తే పౌలు అంటున్నాడు, ఆ రుణం నా మీద వేసే, నేను తీరుస్తాను అంటున్నాడు. మనం యూదా దగ్గర చూస్తే ఈ గ్యారంటీరు, షూరిటీ, పూట పుచ్చుకోవడం అంటే బాధ్యత నెత్తి మీద వేసుకోవడం, అలాగే అవతల వ్యక్తికి ఖర్చు పెట్టడం. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, అది నా లెక్కలో చేర్చుము, ఇట్ విల్ యాడ్ ఆన్ టు హిమ్. అంటే బీయింగ్ ఏ గ్యారంటీర్ ఈజ్ నాట్ ఈజీ. బీయింగ్ ఏ ష్యూరిటీ ఫర్ సమ్వన్ ఈజ్ నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి ఎలిజిబుల్. మనకు అర్హత ఉండాలి, మనకు ఆ స్తోమత ఉండాలి. లేకపోతే ఏ బ్యాంక్ వాడు నేను వెళ్ళి ఇతని గ్యారంటీర్గా ఉంటానంటే కుదరదు. నేను ఇతని అప్పుకి నేను గ్యారంటీర్గా ఉంటానంటే సరిపోదు. ఇక్కడ యూదాని చూసాము, మంచి సమరయుని చూసాము, పౌలుని చూసాం. హియర్ దే బికేమ్ గ్యారంటీర్ ఫర్ వన్ పర్సన్. యూదా బెన్యామీనుకి పూట పుచ్చుకున్నాడు. మంచి సమరయుడు ఆ గాయపడిన వ్యక్తి కోసము పూట పుచ్చుకున్నాడు. పౌలు ఒనేసిమోసు కోసం తన మీద ఏదైనా ఉంటే నా మీద వేసుకో, నా ఖాతాలో వేసుకో అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ 3 వ్యక్తులు షూరిటీగా ఉండబట్టి అది వాళ్ళకి ఎంత ప్రమాదమో మనం చూసాం. మరి మనకి షూరిటీ ఎవరు? 119వ కీర్తనలో మనం చూసాం, నా నీతి న్యాయములు అనుసరిస్తూ ఉన్నాను, అయ్యా నాకు ఒక పూట పుచ్చుకునేవాడు కావాలని దావీదు అంటున్నాడు. హూ విల్ బి అవర్ గ్యారంటీర్? ఫర్ బెంజమిన్ దెర్ ఇస్ జూడా. ఫర్ దట్ పర్సన్, ఆ వ్యక్తి, ఆ గాయపడిన వ్యక్తికి మంచి సమరయుడు ఉన్నాడు. ఒనేసిమోసుకు పౌలు ఉన్నాడు. ఈ సాయంకాలం ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనకి హూ ఈజ్ అవర్ గ్యారంటీర్? ఆ తండ్రి ఎదురుగుంటా నిలబడడానికి అర్హత మనకేముంది? మన రుణము చాలా పెద్దది. రోమా 3:23లో అందరూ పాపము చేసి, అందరూ, నాట్ వన్ ఇండివిజువల్, అందరూ, ఏ దేశము లేదు, భాష లేదు, జాతి లేదు, రంగు భేదము లేదు, అందరూ, ఎవ్రీవన్. నౌ హూ ఈజ్ అవర్ గ్యారంటీర్? ఎవరు మన రుణాన్ని తీర్చగలిగిన వాడు? ఎవడు మన కోసం నిలబడగలిగిన వాడు? హెబ్రీ పత్రికలో ఒక ధైర్యాన్ని ఇచ్చే మాట, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 22వ వచనంలో మనకు ఒక గ్యారంటీర్ కనబడుతున్నాడు. 7వ అధ్యాయము 22 కలిసి ఉన్నాయి. హీబ్రూస్ చాప్టర్ 7, 20 and 22. ఇంగ్లీష్లో అయితే 22.
తెలుగులో అయితే మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు. ఈవెన్ జీసస్ షుడ్ బి ఎ ష్యూరిటీ హియర్. గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. ఫర్ ఎ బెటర్ కవెనెంట్ హీ బికేమ్ అవర్ గ్యారంటీయర్. అన్ని నిబంధనలు, అబ్రహాము నిబంధన, మోషే నిబంధన, దావీదు నిబంధన, ఇవన్నీ చాలా గొప్పవి. కానీ అతి శ్రేష్టమైన నిబంధనకి గ్యారంటీ ఎవరయ్యారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటాడు, మరీ శ్రేష్టమైన నిబంధనకు యేసుక్రీస్తు పూట కాపాయెను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు, కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రభు ప్రమాణము చేశాను, ఆయన పశ్చాత్తాప పడడు అని ఆయనతో చెప్పిన వలన ప్రమాణపూర్వకముగా యాజకుడు ఆయన. టుడే వీ హ్యావ్ ఎ గ్యారంటీయర్. ఒక్కసారిగా నీకు క్రెడిట్ లేదు, నీ పే స్లిప్ సరిపోదు, నీకు ఈ ఇల్లు రాదు అన్నప్పుడు ఒక ధనవంతుడైన వ్యక్తి నేను ఇతనికి గ్యారంటీర్గా ఉంటాను అని అన్నప్పుడు, ఆయన పుణ్యమాని నీకు ఆ ఇల్లు చెందినప్పుడు, ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? ఎవరిని స్మరించుకుంటాం? ఎవరిని తలంచుకుంటాం? ఆ సంతకం చేసిన వ్యక్తినే కదా. ఒకసారి నేను కారు కొనాలని ఆలోచిస్తున్నప్పుడు బ్రదర్ ఫోన్ చేసి, బ్రదర్ నేను మీకు గ్యారంటీగా ఉంటాను, మీకు ఏమన్నా కావాలా అంటే హృదయం పులకరించిపోయింది. ఈరోజు ఆయన సన్నిధికి రావడానికి మనకు గ్యారంటీయర్ కావాలి. మన నీతి సరిపోదు ఆయన సన్నిధి రావడానికి, మన మంచితనము సరిపోదు, మన ఉద్యోగము, మన యొక్క ఎడ్యుకేషను, మన చదువు, మన డిగ్రీలు, మన జాతి, కులము ఏది సరిపోదు ఆయన ముందు నిలబడడానికి. కానీ ఎవరు మన కొరకు పూట పూచుకున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హెబ్రీ పత్రికలు అదే అంటున్నాడు, ఆయన ఆ మాట యాజకులు పూట కాపాయను. ఆయన మన కొరకు గ్యారంటీయర్ అయ్యాడు, మన కొరకు షూరిటీ అయ్యాడు. అంతేకాదు 1 పేతురు 2:24లో 1 పేతురు 2:24లో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. ఈయనకి ఏం అవసరం అండి? ఈయనకి ఏమి అవసరము? అక్కడ అంటున్నాడు పేతురు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. టు బికమ్ అవర్ గ్యారంటీయర్. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ హిమ్. వచ్చి సంతకం పెడితే అయిపోతే చాలా ఈజీగా ఉండేది, కానీ ఆయన సంతకం పెడితే కుదరదు. మనం చేసిన మన రుణం ఎంత భయంకరమైనదంటే ఆ గ్యారంటీయర్ని చితకబాదే స్థితికి వెళ్ళింది. ఆ పూట నిలబడిన వ్యక్తి చేతుల్లో మేకులు కొట్టే స్థితికి వెళ్ళింది. ఆయన కాళ్ళలో మేకులు కొట్టవలసిన పరిస్థితి, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టవలసిన పరిస్థితి, ఆ తల నుండి అరికాలు వరకు రక్తము కార్చవలసిన పరిస్థితి. టు బికమ్ అవర్ గ్యారంటీయర్ ఇట్స్ నాట్ ఈజీ. మన పాపాలు ఒకసారి ఆలోచించుకుంటే అసలు ఆయన ముందు రావడానికి సరిపోము. కానీ మన ప్రియ ప్రభు మన గ్యారంటీర్ అయ్యి పేతురు అంటాడు, మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. అవర్ గ్యారంటీయర్ ఈజ్ నాట్ సమ్వన్ హూ జస్ట్ సైన్. అవర్ గ్యారంటీయర్ హూ సఫర్డ్. శ్రమించబడ్డాడు, హింసించబడ్డాడు, చంపబడ్డాడు. వాస్తవానికి అది మనం పొందాలి, మనం అనుభవించాలి. కానీ మన గ్యారంటీయర్ ఆయన చంపబడ్డాడు. అంతేకాదు యెషయా గ్రంథం 53లో ఏమంటాడు, మనందరి దోషములు ఆ గ్యారంటీయర్ మీద వేశాడు. మనందరి దోషములు ఆయన మీద వేశాడు. ధర్మశాస్త్రం ఒప్పుకోదు, ఇది చట్టము, దిస్ ఈస్ ద రూల్, ఎవ్రీబడి షుడ్ బి పనిష్డ్ అకార్డింగ్ టు దిస్. దెన్ హూ ఇస్ అవర్ గ్యారంటీయర్? దెన్ జీసస్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన లోకానికి వచ్చి ఆయన మన గ్యారంటీయర్ అయ్యాడండి. లేకపోతే ఈరోజు మన పరిస్థితి ఏమవుతుంది? ఈరోజు ధైర్యముగా ఆయన కృపా సన్నిధికి మనం వచ్చామంటే విత్ కరేజ్, విత్ డేర్ వి కేమ్ టు హిస్ ప్రజెన్స్ ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ గ్యారంటీయర్. 119లో 22లో మళ్ళీ ఒకసారి చదివి ముగించుకుందాం. 119వ కీర్తన 122వ వచనంలో, మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము. బీ ఎ ప్లెడ్జ్, బీ ఎ ష్యూరిటీ ఫర్ యువర్ సర్వెంట్. ఆ రోజు ఈ రాసిన వ్యక్తికి తెలియదేమో, పరిశుద్ధాత్ముడు రాయించాడు, కానీ ఆ రాయించిన వ్యక్తికి తెలియదేమో హూ విల్ బీ హిస్ గ్యారంటీయర్. బట్ టుడే వీ నో హూ ఈజ్ అవర్ గ్యారంటీయర్. మనకి మన గ్యారంటీయర్ ఎవరో తెలుసు, మన ష్యూరిటీ ఎవరో తెలుసు. ఆ పవిత్రమైన దేవుని బట్టి
ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి కూడా మనకి గ్యారంటీర్, ఏమండి గ్యారంటీర్ ఎవరికి అవుతాం? అవతలోడు డబ్బు కట్టగలిగితేనే మనం గ్యారంటీ అవుతాం. మన ఫ్రెండ్ నెల నెల ఈఎంఐ కట్టగలిగితేనే మనం వాడికి సంతకం చేస్తాం. వాడు కట్టలేకపోతే మనం సంతకం చేయం. కానీ మన విషయాన్ని ఒకసారి ఆలోచించండి. మనం అసలు కట్టగలమా? మన నీతి, మన మంచితనము ఆయన దేవుని సన్నిధికి రప్పించగలవా అంటే కుదరదు. మనం కట్టలేమని తెలిసి కూడా హీ బికేమ్ అవర్ గ్యారంటీర్. ఆ ప్రేమకు మనం ఏమి ఇవ్వగలం? ఆ జాలికి, ఆ తెగింపుకి మనం ఏమి ఇవ్వగలం? సేవింగ్ అస్ నీడ్ కరేజ్. మనలాంటి పాపులను రక్షించాలంటే ధైర్యం కావాలి. ఎందుకంటే మన అపనమ్మకస్తులు. మనం ఈరోజు ఒక మాట మీద ఉంటాం, రేపు ఇంకో మాట మీద ఉంటాం. మనలాంటి అన్స్టేబుల్ పీపుల్ కోసం కూడా ఆయన కరేజ్, దేవునితో ఉండుట సమానము ఆయన తెలిసి కూడా దాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను ఆయన సన్నిధికి తీసుకురావడానికి హీ బికేమ్ అవర్ గ్యారంటీర్. ఈవెన్ దో హీ నో వీఆర్ అన్ఫెయిత్ఫుల్ హ్యూమన్స్. మనము మానవులుగా ఫెయిత్ఫుల్ పర్సన్కే గ్యారంటీర్ అవుతాం, కానీ అన్ఫెయిత్ఫుల్ పీపుల్కి మనం గ్యారంటీ అవ్వం. కానీ మన ప్రభు, మనం మోసగాలము, పాపులము, అపనమ్మకస్తులము అని తెలిసి కూడా ఆయన మన కొరకు పూట చేయించిన వాడయ్యాడు. కాబట్టి ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఆ గ్యారంటీయర్, ఆయన సిలువలో ఆ రుణపత్రము, గలతీ పత్రికలో ఆయన సిలువకు మేకు వేశాడని అంటాడు ధర్మశాస్త్రాన్ని. ఆయన బట్టే మనం ఆయన సన్నిధికి వచ్చాం. కాబట్టి ఆ గ్యారంటీయర్ని, ఆ షూరిటీ ఇచ్చిన ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధనలోనికి వెళ్దాం.